హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో చూసారు కదా. ఉరుసు గురించి పార్ట్ 1 చేశాను. ఇప్పుడు ఉరుసులో ఫుడ్ గురించి అయితే చేస్తానండి, చూసేయండి. మేము ఉరుసులో ట్రై చేసిన ఫస్ట్ ఐటమ్ ఏంటంటే మటన్ హలీం అండి. అది కూడా షాహీ దర్బార్ వాళ్ళది. ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ సేమ్ హైదరాబాద్లో ఎలా ఉంటుందో టేస్ట్ ఇది కూడా కొంచెం అలాగే ఉంది. కానీ బోన్స్ అన్నీ నా ప్లేట్లోనే ఉన్నాయి. ఇంకొక ప్లేట్ తీసుకుంటే దాంట్లో ఒక్కటి కూడా రాలేదు, ఎందుకో మరి అలా. చూసారు కదా క్రౌడ్ కూడా ఎలా ఉన్నారో. టేస్ట్ బాగుంటుంది కాబట్టి అందరు వస్తారు ఇక్కడికి. నెక్స్ట్ జున్ను కనిపించిందండి, బండి మీద పెట్టుకొని ఉన్నాడు. ఎలా ఉంటుందో అని టేస్ట్ చేసాము. 20 రూపీస్ అంట, బాగుంది. ఇంకా లోపలికి ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ నాన్ వెజ్, రకరకాల నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. రోటీ విత్ చికెన్ కర్రీ, ఇంకా చికెన్ కీమా, చికెన్ కబాబ్స్ ఉన్నాయి. నేను తినాలనుకున్న ఐటమ్ అయితే లేదండి. అది రోటీ విత్ మటన్ కీమా వస్తుంది, తవా రోటీ అంటారు. అది లేదు. ఇక్కడ ఏదో ఉంది కానీ దాన్ని చూస్తే అసలు తినాలనే లేదు. ఇంకా అలా వెళ్తుంటే చికెన్ షవర్మా అయితే కనిపించింది. అదొకటి తీసుకున్నాను. 100 రూపీస్ అంట. టేస్ట్ అయితే బాగానే ఉంది. సైజ్ కొంచెం చిన్నగానే ఇచ్చాడండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక స్టాల్లో అయితే ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ కబాబ్, ఇంకా వచ్చి KFC చికెన్ 100కి 4 ఇస్తా అన్నాడు. బాగలేదని ఇది తీసుకున్నామండి. ఇది బ్రెడ్ మధ్యలో చికెన్ కీమా స్టఫ్ పెట్టాడు. యావరేజ్గా ఉంది టేస్ట్, అనుకున్నంత లేదు అసలు. నెక్స్ట్ మసాలా అప్పడం అయితే తీసుకున్నాం ఒకటి. యాక్చువల్లీ అది ముందు 2 తీసుకున్నాం, పగిలిపోయాయి. చిన్నపిల్లల్ని ఎత్తుకున్నప్పుడు ఒకసారి పగిలింది, ఇంకొకసారి చేయి జారిపోయింది. ఇది థర్డ్ వన్ తీసుకోవడం. మసాలా అయితే చాలా స్పైసీగా ఉంది తింటున్నప్పుడు. ఇంకా ఇప్పుడు టైం అయితే 12:30 దాటింది కాబట్టి మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు. లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు చూడండి. మసాలా పాపడ్ తిని పిల్లలు కూడా స్పైసీ ఉంది అన్నారని ఇక్కడ ఐస్ క్రీమ్ కనిపించింది. 4 ఐస్ క్రీమ్స్ తీసుకున్నామండి. ఇది వెనిలా విత్ చాక్లెట్ ఫ్లేవర్. బాగుంది, ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది టేస్ట్. లోపల ఎగ్జిబిషన్ క్లోజ్ చేస్తున్నారని చెప్పేసి ఇంక మేము తింటూ అలాగే వెళ్తున్నాము. ఇక్కడ షాప్స్ వాళ్ళు చూడండి, లైట్స్ ఆఫ్ చేసేసారు. పాపం సర్దుకునే టైం కూడా ఇవ్వట్లేదు పోలీస్ వాళ్ళు. బయట కూడా షాపింగ్ అయిపోయాక వెదర్ కూల్గా ఉండని చెప్పేసి ఇక్కడ వేడిగా ఇవి ఏంటి పల్లీలు తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇవన్నీ దర్గా ముందర ఉన్న ఐటమ్స్. ఈ పేని అంటే మా అన్నకి ఇష్టం అని చెప్పేసి ఇది కూడా పార్సల్ తీసుకున్నామండి ఇంట్లో తినడానికి.